తపోకాల ధ్యానాంశములు 15వ రోజు. అంశం దైవజ్ఞానము పరలోక నిధి. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమీయగలడు? మనం ఈ లోకములో ఎంతో సంపాదిస్తాం, కానీ అది ఏది శాశ్వతం కాదు. మరణం తర్వాత మనతో వచ్చేది కేవలం మన పుణ్యకార్యాలు మరియు దేవునితో మనకున్న సంబంధం మాత్రమే. నిజమైన జ్ఞానం అంటే పరలోక రాజ్యాన్ని వెతకడం. ఈరోజు అశాశ్వతమైన లోకధనము కంటే శాశ్వతమైన పరలోక ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రాధాన్యత ఇద్దాం. ప్రార్థించుదాం. జ్ఞాన సంపూర్ణుడైన తండ్రి, ఈ లోకపు మాయలో పడి మేము నిత్య జీవాన్ని మర్చిపోకుండా మాకు తెలివిని ప్రసాదించండి. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో గుర్తించే వివేచనను మాకు ఇవ్వండి. మా శ్రమ, మా తపన అంతా మీ రాజ్య విస్తరణ కోసమే ఉండనివ్వండి. ప్రభువా, ధనాపేక్ష నుండి, వస్తు వ్యామోహం నుండి మా మనస్సును విడిపించండి. మీ వాక్యమనే అమూల్యమైన నిధిని మా హృదయాల్లో భద్రపరుచుకునేలా చేయండి. మా జీవిత ప్రయాణం ముగిసాక మీ సన్నిధిలో నిత్య విశ్రాంతిని పొందే భాగ్యాన్ని మాకు కలుగు చేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దైవజ్ఞానమే పరలోకపు నిజమైన నిధి. లోకపు సిరులన్నీ దానికి ఏమాత్రం సాటి. నీ వాక్యమే మాకు దారి చూపెటి వెలుగు. క్రీస్తు మార్గములో నడిపించే సత్య స్వరూపు. దైవజ్ఞానమే పరలోకపు నిజమైన నిధి. కలిసేటి ఆస్తులు మాకెందుకు? తుప్పు పట్టిపోయేటి సిరులు మాకెందుకు? మట్టిలో కలిసేటి ఆస్తులు మాకెందుకు? తుప్పు పట్టిపోయేటి సిరులు మాకెందుకు? నీతి న్యాయములతో బ్రతికేటి వరము నువ్వు. నీ చిత్తము తెలుసుకునే జ్ఞానమును మాకివ్వు. దైవ జ్ఞానమే పరలోకపు నిజమైన నిధి. లోకపు సిరులన్నీ దానికి ఏమాత్రం సాటి. అహంకారమును వీడితేనే దొరుకును పరలోకం. దేవుని యందు భయభక్తులే జ్ఞానానికి మూలం. అహంకారమును వీడితేనే దొరుకును పరలోకం. వాక్యమనే దీపంతో చీకటిని తరిమెదము. పరలోకపు నిధి కొరకే అనుదినము జీవించెదము. నీ జ్ఞానమే నా బలం, నీ వాక్యమే నా నిధి.
పుణ్యం